నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను శ్రీహరి. ముద్రగడ పద్మనాభం అరెస్టు విషయంలో చంద్రబాబు నాయుడు సర్కారు అనుసరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు. నిజాలు నిర్భయంగా చెప్పినందుకు ఫోర్త్ ఎస్టేట్ను బెదిరించడాన్ని తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఖండించారు. తప్పులు ఎత్తి చూపితే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పోలీసులు కొడతా ఉన్నారు. ముద్రగడ గారి కొడుకును కూడా కొడతా ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. అవసరం ఏముంది? కొట్టడం, అరెస్టులు చేయడం, చివరికైతే సాక్షి టీవీని కూడా టెలికాస్ట్ సాక్షి టీవీని నిన్నటి నుంచి ఇవాళటి వరకు కట్ చేశారు. నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నిజం చెప్పాలనంటే. ఇన్సిడెంట్ని కవర్ చేయకూడదు అని చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలకు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. ఆయనకు అనుకూలంగా లేని మీడియాలనైతే ఏకంగా సాక్షితో పాటు ఇంకా 2-3 ఛానళ్ళు అనుకుంటా పూర్తిగా టెలికాస్టే కాకుండా రద్దు చేసేశారు. నిన్నటి నుంచి ఇవాళ వరకు సాక్షి టీవీ టెలికాస్ట్ కూడా కావడం లేదనంటే నిజంగా ఏకపక్షంగా ఎమర్జెన్సీ పరిపాలనను తలపిస్తూ తమిళనాడులో కూడా ఛానళ్ళు ఉన్నాయి. డిఎంకేకు ఛానళ్ళు ఉన్నాయి, ఏఐడిఎంకేకు ఛానళ్ళు ఉన్నాయి. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఎవరు రద్దు చేయరు, ఎవరు కట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వ్యతిరేకంగా కూడా ఉండేటివి. కానీ ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ మీడియా ఛానళ్ళను కట్ చేయడము, ఆ మీడియా ప్రచురణలోకి రాకుండా చేయడము, ఆ మీడియా టీవీ ఛానళ్లను రద్దు చేయడము, కట్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. ముందుగా చలసాని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో ప్రజల తాలూకా సమస్యలను గట్టిగా వినిపించే ప్రతిపక్షం పక్షాన ఉండకూడదని నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ చెప్తున్న మాటలు. మరోవైపు ప్రజల తాలూకా గొంతుకు వినిపించే ప్రయత్నం చేస్తున్న మీడియాను కూడా మరోవైపు కట్టిపడేసే ప్రయత్నం. కాసేపటి క్రితం ఒక వార్త కూడా వచ్చింది. గుంటూరులో ఒక ఎమ్మెల్యే గారు ఒక ఊర్లో దత్తత తీసుకున్నారు. ఈ దత్తత గ్రామాల పథకంలో భాగంగా ఆ ఊర్లో రోడ్లు బాగా లేదని ఒకరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. ఊర్లో రోడ్లు అవి ఫోటోలు తీసి దానికి ఎవరో ఒక అతను లైక్ కొట్టాడు. నువ్వు లైక్ కొడతావా అని చెప్పి అతను కూడా కొట్టిపడేసే పరిస్థితి, లాగిపెట్టి చెంప మీద కొట్టే పరిస్థితి. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఏమైనా రాజకీయ అసహనం బాగా పెరిగిపోయిందని ఒక రకమైన భావన ఏదైనా వచ్చిందా, లేకపోతే ఎవరైనా డిమాండ్ల కోసం గట్టిగా అడిగితే సహించలేని తత్వం ఏదైనా కనిపిస్తుంది? తెలంగాణలో ఎప్పుడైతే 2 ఛానల్స్ని బ్యాన్ చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్పందన ఏదైతే ఉందో అది మీరు ఒకసారి వేస్తే ప్రజలకు బాగుంటుందేమని అనుకుంటున్నాను. నా దగ్గర ఉంది. అక్టోబర్ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఆ రోజు చాలా అక్టోబర్ 2, 2014 రాత్రి 8:45 చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ది యాక్ట్ ఆఫ్ విండిక్టివ్ యాక్షన్ అగెయిన్స్ట్ న్యూస్ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్ విచ్ ఈజ్ క్రిటిసైజ్డ్ ది తెలంగాణ గవర్నమెంట్ వాజ్ నాట్ ప్రాపర్ అండ్ అన్హెల్దీ సైన్ బ్లాక్ డాట్ ఫర్ డెమోక్రసీ అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇన్ ది కంట్రీ. అదే నేను చంద్రబాబు నాయుడు నేను ఆయన పదం ఒక్కటి మార్చాల్సిన పని లేదు. ఎప్పుడన్నా సరే ఒక మీడియాని బలవంతాన్ని ఆఫ్ చేయడానికి చూస్తే కనుక అన్లెస్ వాళ్ళు దేశబద్ధతకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, లేదంటే భయంకరమైన ఇది వస్తుందని చెప్తే తప్ప ఆయన చెప్పింది అక్షరసత్యం. నేను సపోర్ట్ చేస్తాను. ఈ విషయంలో ఏదైతే ఉందో అది బ్లాక్ డే. 2014 అక్టోబర్లో తెలంగాణలో 2 ఛానల్స్ ఆపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఆ మాటను మీరే కదా అందరూ సపోర్ట్ చేస్తారు. అదే ఇప్పుడు చెప్తున్నానండి. అది ఇప్పుడు కూడా వ్యాలిడేట్ కావాలి కదా. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఏదవుతుందో ఈ రోజు కూడా వ్యాలిడేట్ కావాలి. నేను పదే కూడా నేను ముద్రగడ గారి విషయంలో చూస్తూ ఉన్నాం. అది జరిగినప్పుడే ముందలే నేరస్తులు ఎవరో పార్టీ చెప్పడం తప్పులేదు. ఒక పార్టీ ఆరోపించవచ్చు ఒక పార్టీ మీద, కానీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళు నేరస్తులు ఎవరే ముందు డిసైడ్ చేయకూడదు. అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అక్కడ హోంమంత్రులు కానీ ఎవరో కూడా నేరస్తులే ముందు డిక్లేర్ చేసేస్తే విచారణ సాగదు. అప్పటి నుంచి అనేక పొరపాట్లు ఉన్నాయి. నేను ఇక్కడ ఉద్యమంలో కూడా ముద్రగడ గారు చేసిన పొరపాట్లు కూడా అనేక ఉన్నాయి. అబ్సల్యూట్లీ మాట్లాడాలి. కానీ 1978లో జనతా పార్టీలో 60 మంది, కాంగ్రెస్లో 30 మంది ఉన్నప్పుడు మిగిలిపోయిన 5గురిలో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ముద్రగడ గారు ఒక ఆయన రాజకీయ చరిత్ర 38 సంవత్సరాలను చూస్తే చంచలమైన స్వభావం, దుడుకు స్వభావం, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆయన అవినీతి పరులుగానో లేదా కుట్రదారుడు గానో నేను భావించనండి.
దాంట్లో పొరపాటు ఉంది. సో అతని పందా మార్గం ఏదైనా సరే ఆయన ఉద్దేశాలు అంతగా కలుషితమైన ఉద్దేశాలు నా వరకు నా అభిప్రాయం నేను స్పష్టంగా ఉన్నాను. నేను నా అభిప్రాయం చెప్తాను. కానీ ఆయన ఉద్యమం విధానంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, దాన్ని ఎత్తి చూపించడం అనేది తప్పదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు ఒక మీడియాలో, ఒక దేశంలోనో, మన ఇక్కడ రాష్ట్రంలోనే కాదండి, దేశంలో మీరు చూసుంటారు 1977 ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రామ్నాథ్ గోయింకా గారు కానీ వాళ్ళు చేసినప్పుడు ఆ ఫోర్త్ ఎస్టేట్ని నిలబెట్టుకోవాలన్న తపన, అది ఎమర్జెన్సీ. చూడండి, మనకి ఎమర్జెన్సీ లేదు, అది నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అఫీషియల్గా, ఇక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు. అందువల్ల రెండు విషయాలు, ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేది ఒకటి ఏంటంటే, 2 రోజుల్లో 2 డేస్లో లేకపోతే 4 రోజుల్లోన సాక్షిని ఒక హ్యాండ్ ఓవర్, సాక్షిని నాకు ఇక్కడ ఇష్యూ కాదండి, మేము సాక్షిలో మాట్లాడచ్చు, రేపు ఇంకో టీవీలో మాట్లాడచ్చు, ఒక ప్రసార మాధ్యమాన్ని మేము టేక్ ఓవర్ చేసుకుంటున్నాం అనే దాంట్లో ముందర చెప్తే లేదంటే ఇది ఒక అణిచివేత ధోరణిగా నడుస్తుంది. అది ఎవరు చెప్పాలంటే ఈడీ చెప్పాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడాలి. అక్కడ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అధికారం అసలు దక్కలు పట్టకుండా చేయడం అది సరైనది కాదు. నేను ఇదే విషయం ఎక్కడైనా మాట్లాడతాను ధైర్యంగా. రెండో విషయం ఏంటంటే, ఇదే కనుక కొనసాగిస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు, ఎవరు పోయి వాళ్ళు తోకున్నట్టు. మిగతా విషయాలు అభ్యంతరాలు ఉండొచ్చు, అది నా అభిప్రాయం. రైట్, ఆంజనేయ రెడ్డి గారు. సార్, బీజేపీ అనేక సంక్షోభాలు చూసిన సమయంలో కూడా, బీజేపీని కాస్త ఘాటుగా విమర్శించిన సమయంలో కూడా, గట్టిగా వార్తలు పెట్టిన రోజుల్లో, గుజరాత్లో మతగల్లోల లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా మీడియా స్వేచ్ఛగా వార్తను ఇవ్వగలిగింది, తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోగలిగింది. ఇవాళ ఒక నాయకుడు ఒక డిమాండ్ కోసం గట్టిగా పోరాటం వ్యక్తం చేస్తే, ఆ పోరాటాన్ని నిష్పక్షపాతంగా కూడా జరిగింది, అక్కడ జరగలేనిది జరిగినట్టుగానో, లేకపోతే జరగలేనిది కూడా జరిగించినట్టుగా ఏదో చూపించే ఒక అభూత కల్పన ప్రచారం కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా జరుగుతుంది. ఎన్ని గంటలు కూర్చుంటున్నారు, ఎన్ని గంటలు దీక్ష చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోదలిచింది, ముద్రగడ దీన్ని వ్యతిరేకించారు. ఇంతకు మించి ఏ రిపోర్టింగ్ కూడా అక్కడ నుంచి జరగలేదు. దాన్ని కూడా తట్టుకోలేక ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీయడాన్ని మనం ఎలా చూడాలంటారు? బీజేపీ మీరు అధికారం పంచుకుంటున్నారు కాబట్టి గట్టి సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలంతా కాంక్షిస్తున్నారు. ఖచ్చితంగానండి, అందులో అనుమానమే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్య చాలా తీవ్రంగా ఖండించవలసిన చర్య. ప్రజాస్వామ్యంలో దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజా ఉద్యమాల్లో ఏం జరుగుతుందని తెలియజేయాల్సిన బాధ్యత అది ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉంది. కానీ ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా గొంతు నొక్కడం అనేది ఏమాత్రం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. 1, 2, మీ ఇంటికి మా ఇళ్ళు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇళ్ళు కూడా అంతే దూరం. తెలంగాణలో ఏబిఎన్కి లేదా ఇంకొక ఛానల్కి జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి ఇక్కడ, అక్కడొక్క స్టాండర్డ్ ఇక్కడొక స్టాండర్డ్ తీసుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆ రోజు తెలంగాణలో ఏబిఎన్ని నిషేధించినప్పుడు లేదా ప్రసారాలు ఆపేసినప్పుడు చాలా తీవ్రంగా ఖండించారు. కానీ అదే చర్య ఎక్కడ చేస్తారైనా, ఏ విధంగా చేస్తారు? ఈ యొక్క ద్వంద్వ నీతి మంచి పాత కాదని నేను అంటున్నాను. అనేకమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మన పద్మనాభం గారు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, నిరాహార దీక్షలు కానివ్వండి, ఒకటి పోతున్న పందా కానివ్వండి, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఈ విధంగా నిషేధించడం, ఒక ఛానల్ నిషేధించడం, ఏ వార్తలు రాకుండా బయటకు చేయడం అనేది ఇది ఒక రకంగా నేను ఆ ఎమర్జెన్సీ అన్నంత తీవ్రమైన పదజాలం వాడడం కానీ ఇది ప్రజాస్వామ్యబద్ధమైనది కాదని నేను భావిస్తున్నాను. వెంటనే ఆ యొక్క ఛానల్ నిలుపుదలను ఛానల్ని ప్రసారాలు అనుమతించాలా? ప్రభుత్వం ఏమన్నా ముందు నోటీస్ ఇచ్చిందా ఈ సాక్షి టీవీకి ఏమన్నా? లేదా పై ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతి తీసుకున్నారా? దానికి కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల నుంచి ఏమైనా అనుమతి తీసుకున్నారా? ఏమీ లేకుండానే వెంటనే నిషేధించడం అనేది అది మంచి పేత కాదు. అది తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వం. మీకు తెలుసు, దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి మీద జరిగినంత దాడి, అది వార్తాపత్రికలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, అంత తీవ్రమైన విమర్శలు దేశంలో రాజకీయ నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడి మీద జరగలేదు. గుజరాత్లో అయితే అన్ని పేపర్లో వారి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు కురిపించాయి. చాలా తీవ్రంగా మాట్లాడారు. దుర్మార్గుడు, హంతకుడు, నరహంతకుడు అని మాట్లాడారు. ఆ రోజు కూడా ఏ రోజు నిషేధించాలని కానీ, లేదా ప్రసారాలు ఆపేయాలని కానీ, పత్రికలను ఆపేయాలని కానీ ఏ విధమైన చర్య తీసుకోలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండొచ్చు, ఈ ఛానల్స్ ఈ ప్రసారాలు చేస్తే ఏమన్నా రాష్ట్రం అంతా గందరగోళాలు జరిగే అవకాశం ఉంది, శాంతి భద్రతలు వచ్చే అవకాశం ఉందని ఏదన్నా ఆలోచన చేయొచ్చేమో. కానీ అయినప్పటికీ కూడా అంత తీవ్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రం అంతా అల్లకల్లోలపోయే పరిస్థితి ఏమి లేదు, ఛానల్స్ నిషేధించాల్సిన పరిస్థితి ఏమి లేదు. కాబట్టి వెంటనే నేను అడుగుతున్నా అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక మిత్రపక్షంగా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే మీరు తీసుకున్న చర్యను వెనక్కి తీసుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఛానల్ అయినా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజేసే హక్కు ఉంది. ఈ హక్కుని ఎవరో కాలు రాయలేదని నేను భావిస్తున్నాను. రాంబాబు గారు, గతంలో ఉద్యమం, ఇందాక చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు ఉద్యమం ఎలా జరగాలి,
ఉద్యమాన్ని ఏ పందాలో తీసుకెళ్లాలి తదితర అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఉద్యమ లక్ష్యాల కోసం చాలామందికి చాలా పోరాటాలు చేస్తున్న టైంలో ప్రభుత్వం కాస్త సహనంతో వ్యవహరించి కాస్త కోఆర్డినేషన్తో వెళ్లాల్సిన ప్రభుత్వం ఇలా రెచ్చిపోయి కొన్ని రకాల చర్యలకు దిగడం అనేది చాలా మంచిది కాదని ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే తెలంగాణలో అధికారంలో ఉన్న ఒక పార్టీ కానీ అక్టోబర్ ఒకసారి ఒకటి రెండు ఛానళ్లను నియంత్రించినప్పుడు కూడా ఏదైతే అభిప్రాయాలను వ్యక్తం చేశారో చంద్రబాబు నాయుడు, ఆ అభిప్రాయాలకు ఇప్పుడు కట్టుబడి లేరు అనే ఒక రకమైన భావన కూడా వ్యక్తం అవుతుంది. అది 100% వాస్తవం. మనం జరుగుతున్న ఇప్పుడు చరిత్రలో ఎప్పుడో జరిగినటువంటి అంశాలు కాదు, అంతా కలిసి సంవత్సరం క్రితమే జరిగినటువంటి అంశాలు. ఇన్సిడెంట్స్ తెలంగాణలో కొన్ని ఆపితే ఆ రోజున కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ తప్పుకుపోయారు. ఏంటి మేము ఆపమని లేదు, మీకు ఉన్న సంబంధాలు ఏంటో మాకు తెలియదు అన్నారు. కానీ వాళ్ళు చాలా చిత్రమైన ఒక అడుగు ముందుకేశారు. ఏంటంటే హోంమంత్రి గారు మేమే ఆపామని చెప్పాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక్క నిమిషం. హోంమంత్రి చినరాజప్ప గారు ఈ ఛానళ్ల నియంత్రణకు సంబంధించి లేకపోతే ఈ ప్రసారాల నియంత్రణకు సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. అది తప్పది. ఇప్పుడు మీ పేపర్ సాక్షి పేపర్ లాంటిది ఇలాంటి చెప్పాడు. ఎవరిని కూడా కాదు, మాకు తెలుసు ఎవరిని కూడా కుటుంబ సభ్యులు ఎవరిని కొట్టలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ముద్రగడ పద్మనాభం గారు కానీ కుటుంబ సభ్యులు కానీ మాకు గౌరవం ఉంది. మేము ఆయన పోరాడుతున్నాడు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా మీ పేపర్స్ అవి తీసుకొచ్చి అన్న కొట్టి నీడు కొట్టేదని కరెక్ట్ కాదు. మీ ఎవరో విధ్వంసం చేస్తే అన్న కొడతారు. వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదు. మీరు కావాలని చేస్తున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదు. గాంధీజీ అమ్మటి రాంబాబు గారు చెప్పారండి, ఆ భార్యని కొడతారా? ఎవరు చెప్పడం నమ్ముతాడు ఎవడని? కాదు, ఆ భార్యని ఎవరు కొడతాడా? ఇలాంటి మా అమ్మటి రాంబాబు గారు మాట్లాడతాడు. ఈ నియంత్రణ మీరు స్వేచ్ఛ మీరు చేసుకోవచ్చు. ప్రజలు రచ్చగొట్టే పరిస్థితి మీరు మేమైతే కరెక్ట్గా ఉన్నాం. మేమైతే మీడియానంతా కూడా నిన్నంతా కూడా మీడియాలో చూసి ఏం జరిగిందో అంతా చూపెట్టారు. మీ పేపర్ అయితే ఓవర్ యాక్షన్ అవుతుంది. మేము ఎవరైతే ఓవర్ యాక్షన్ అవుతుందో వాళ్ళు కంట్రోల్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు రెచ్చగొట్టకూడదు. ప్రజలు రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. మీరే రెచ్చగొడతారు, మీరే కాల్పులు జరిపిస్తారు. ఇవన్నీ మేము ఆ పద్ధతి కాదు, దీన్ని కంట్రోల్ చేయడం కోసం అన్ని చర్యలు కూడా మేము తీసుకున్నాం. మిమ్మల్ని ఉద్దేశించే హోంమంత్రి రాజా కొట్టారా? వాళ్ళ భార్యను ఏమైనా ఏమండి ఇప్పుడు కొన్ని విజువల్స్గా ప్రవర్తించారా? మీడియా మొత్తాన్ని బయటికి గెంటేసిన, మీడియా లైవ్ ప్రసారాలు చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించిన, ఫిజికల్గా పోలీసులు కెమెరాలన్నీ తీసి పక్కకు పెట్టేసిన కొన్ని విజువల్స్ వచ్చాయి. సరే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, సెల్లో తీసారా, పోలీసులు మీరు స్క్రీన్లో స్వయంగా చూడొచ్చు. స్క్రీన్లో అది ఇందాక కూడా నేను చూపించా. దానిలో ముద్దగడ పద్మనాభం గారి కుమారుణ్ణి గిరి అనే వ్యక్తిని కొట్టుకుంటా తీసుకెళ్లిన మాట వాస్తవం కాదండి. హోంమంత్రి గారు అబద్ధం మేము కుటుంబ సభ్యులను కొట్టలేదంటాడా? పోలీసులు విచ్చలవిడిగా కొట్టారు. ఆయన ముద్దగడ పద్మనాభం గారి కోడలను కూడా తీసుకొచ్చారు. కనపడినటువంటి అంశాలు చాలా జరిగాయి. అసలు నేను ఒక మాట అడుగుతానండి, ముద్దగడ పద్మనాభం గారి దీక్ష భగ్నం చేయడానికి పోలీసులు ఎందుకు కెమెరాలు పంపిస్తారండి? ఎక్కడ దీక్ష భగ్నం చేసి కెమెరాలు పంపించారా? వాస్తవంగా ఏం జరిగిందో చూపించాలి ప్రజలకి. అంటే ఇక్కడ జరిగేది వాస్తవంగా జరిగే విషయాన్ని ప్రజలకు చూడకూడదు. అంటే మేము ఇక్కడ తప్పుడు విధానాన్ని అనుసరించడానికి సిద్ధపడ్డామనే ఉద్దేశంతోనే కదా మీరు లైవ్లో ఉన్నటువంటి కెమెరాన్ని పక్కనే అసలు ప్రెస్ ఎవరు రావడానికి లేదంటే ఏంటి, ప్రజలు ఎవరు చూడటానికి వీలేదు. మేము ఇక్కడ తప్పు చేయబోతున్నాం అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇవాళ హోంమంత్రి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన రెచ్చగొడుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో మీడియానో కాదు రెచ్చగొట్టేది, ఆయన రెచ్చగొడుతున్నాడు. ఆయన రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడతాడు. మొన్న మీరు హామీ ఇచ్చారు కదండి, ఎవరికి ఇచ్చా? నీకు ఇచ్చావా? ముద్దగడికి ఇచ్చావా? ఏంటండి అది? హామీ ఇవ్వలేదా? మీరు సాక్షాత్తు మేనిఫెస్టోలో హామీ పెట్టారే. ఫిబ్రవరి 9వ తారీఖున ముద్దగడ పద్మనాభం గారిని నిరాహార దీక్ష విరమింపజేయడానికి మీరు మంత్రివర్గాన్ని ఒక సబ్ కమిటీని పంపించి వారి చేత హామీ ఇప్పించలేదా? ఆ రోజు హామీ మేము కేసులు ఎత్తేస్తాం. కానీ ఈ రోజు ఎంత జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎవరైతే హామీలు ఇచ్చారో తోట త్రిమూర్తి బొడ్డు భాస్కర్ రామరావు గారు వాళ్ళు ఎందుకు ఇవాళ బయటకు రావట్లేదు? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఏమైనా ఆ టైంలో ఉపయోగించుకొని ఈ టైంలో ఏమైనా పక్కన పెట్టారా అని ఒక రకమైన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉండేది, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని. స్టేట్ ఇన్ఛార్జ్ వచ్చేవాడు, వచ్చి ఇక్కడ మాట్లాడేవాడు, కొంతమంది హామీ ఇచ్చేవాడు, మళ్ళీ స్టేట్ 6 నెలల తర్వాత ఇన్ఛార్జ్ వెళ్ళిపోయేవాడు, ఢిల్లీలో ఎక్కడో ఉండేవాడు. ఇంకొక ఇన్ఛార్జ్ వచ్చాడు, ఆ ఇన్ఛార్జ్ గారు చెప్పింది నాకు తెలియదయా, మరి ఇప్పుడు మాట్లాడదాం లేమనేవాడు. ఇది ఒక స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పంపించారు. ఆ రోజున కళా వెంకట్రావు గారు వెళ్ళారు, మరి ఆయన పేరేంటి కార్మిక శాఖ మంత్రి గారు వెళ్ళారు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు. వెళ్ళి నేను ఇంకో మాట చెప్తాను శ్రీహరి గారు, చాలా చిత్రమైన విషయం అంటే వెళ్ళినప్పుడు ఆయన హామీని యాక్సెప్ట్ చేస్తే ముద్దగడ పద్మనాభం గారు అమాయకుడు ఒక విధంగా చెప్పాలండి. పప్పులో కాలేసి చంద్రబాబు నాయుడు గారు మీ కాళ్ళు కడిగి నేను నెత్తిని తలుకుంటా అన్నాడు. అది రాజకీయం చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ మాట అంటాడండి?
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకుంటే ఆ మాట అంటాడండి? డిమాండ్ నెరవేరుస్తారని ఒక ఆశతో ఆశపడ్డాడు. నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ చేద్దాం. మొదగడ పొద్దున తర్వాత మా ఇంటికి ఒక మా అమ్మాయి వివాహ సందర్భంగా వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తే నేను అన్నాను, సార్ మీరు పప్పులో గాలేశారు సార్, ఇది జరగదు సార్, చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తాను. లేదు రాంబాబు గారు తప్పనిసరిగా చేస్తానండి, నాకు చెప్పారండి, అయిపోద్దండి అన్నాడు. సార్ మళ్ళీ మీరు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది అని అన్నా. అవసరం లేదు రాంబాబు గారు, చేసేస్తాను ఆగస్టు లోపల. ఈ బిలీవ్డ్ యాక్చువల్లీ ఆయన మనస్ఫూర్తిగా నమ్మాడు. నమ్మి మోసపోయానని ఆవేదన ఇవాళ ఆయన్ని నిరాహార దీక్ష కూర్చోబెట్టిందనేది నా అభిప్రాయం. చాలా తప్పుగా, అన్యాయంగా, అక్రమంగా, పాశవికంగా, ఒక విధంగా చెప్పాలంటే ఒక టెర్రరిస్టు దాక్కుంటే ఏ విధంగా దాడి చేసి ఆ బాంబులేసి అవి మొత్తాన్ని చిందరవందర చేసి టెర్రరిస్ట్ని పట్టుకుంటారో ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారిని పట్టుకోవడం ధర్మం అండి. ఇది ప్రజాస్వామ్యమేనా? ముంబైపై తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో లైవ్ తాలూకా మొత్తం ఛానల్స్ తాలూకా లైవ్ ఆపి ఎలాగైతే తీవ్రవాదుల తాలూకా యాక్షన్ చేయాల్సి వచ్చిందో, ఇవాళ అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ అంటే ఒక నాయకుని అరెస్ట్ చేయడానికి, ఒక నాయకుని అదుపులో తీసుకోవడానికి ఛానళ్ల మీద పూర్తి స్థాయిలో నియంత్రణ విధించి ఒక రకమైన పోలీసు చర్యకు దిగారని ఒక రకమైన కామెంట్ వస్తుంది. చాలా ప్రమాదకరమైన సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు తెర తీశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఒక నిరాహార దీక్షను విరమింపచేసే పద్ధతులు ఇవి కావు. నేను ఇంకో మాట అంటానండి, నిరాహార దీక్ష చేస్తుంది ఎప్పుడైనా ఆ రోజు ఉదయం 9 గంటలు బిగిన్ చేస్తే 4:30కి నీకు ప్రమాదం వచ్చిందా? 2 రోజులు 3 రోజులు గడవాలి కదా. గడిచిన తర్వాత నీకు ఆరోగ్యం దెబ్బతినే ఉద్దేశంతో మేము పగలగొట్టామనొచ్చు. అదేమంటే మందు తాగుతానంటే చచ్చిపోతానంటే మేము ఎట్టవుకుంటామంటారు. ప్రభుత్వం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత తుని సంఘటనలు, రైలు మీద తగలబెట్టడాలు, బోగీలు, పోలీస్ స్టేషన్ల మీద దాడి, ప్రైవేటు వాహనాలు తగలబెట్టడం, ఇవన్నీ ప్రభుత్వం చూసిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ అరెస్ట్ చేసే విధానం సరైనదా కాదా, ఏ విధంగా అరెస్ట్ చేయాలనేది ఉండొచ్చు. జనవరి 31 ఇన్సిడెంట్ జరిగితే ఇవాళ జూన్ అంటే దాదాపు 6 నెలలు. 6 నెలల్లో దర్యాప్తు దోషులు ఎవరు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ 6 నెలల ఎందుకు తీసుకున్నారు, ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. దోషులు ఎవరో తేలాలా. సిఐడి దర్యాప్తు లోతుగా చేసింది ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం, ఎన్నికైన ప్రభుత్వం ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము కేసులను ఉపసంహరించుకుంటాం, ఎవరిని అరెస్ట్ చేయడం అని మద్దతు పలికారు. ఒకటేనండి, ఎట్లా ప్రభుత్వం ఏంటంటే కల్పిట్స్ని దాంట్లో అమాయకులు బలవ్వకూడదు, వాళ్ళ శిక్షలు పడకూడదని కోరుకుంటున్నాం. మేము గోదావరి జిల్లా వాసులు అనుకుని ఎక్కడని కాదు, అమాయకులు అక్కడ ఇరుక్కోకూడదు. నిజంగా సొత్తుదారులు ఎవరున్నారు అని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేయమని తప్పకుండా అబ్సల్యూట్. కానీ నేను అందే ఏంటంటే మెయిన్ వాళ్ళ మా ఉద్దేశం ఫోర్త్ ఎస్టేట్ నేను అనేది నేను క్లారిటీతో ఉన్నా. దాంట్లో నిజమైన కుట్రదారులు ఎవరున్నారని వాళ్ళు అరెస్ట్ చేయండి. అమాయకులు అక్కడ ఎమోషన్ సమైక్యాంధ్ర ఉద్యమం చేశామండి. అక్కడ అప్పటికప్పుడు ఉద్యమం వచ్చినప్పుడు అనేక కేసులు ఉన్నాయి, మేమే ఎత్తేయాలన్నాం. కానీ మిగతా రెండో విషయం ఏంటంటే వాళ్ళ మెయిన్ కన్సర్న్, వాళ్ళ మా కన్సర్న్ ఏంటంటే మీడియాని మాత్రం అణిచివేయడానికి మాత్రం రెండు మాటలు వారు ఏమన్నారంటే అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చేయవలసినటువంటి విధానం ఏమిటి అనే దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఏంటి, వారు ఎమ్మడి అరెస్ట్ చేసే విధానం కరెక్టే, అరెస్ట్ చేయవలసిందే. కానీ నేను ఒక చిత్రమైన విషయం ఏంటంటే, ఇంతకుముందే అమలాపురం వెళ్ళి నన్ను అరెస్ట్ చేస్తారా, మీరు అరెస్ట్ చేయరా, వాళ్ళని పట్టుకున్న వాళ్ళు వదులుతారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే మేము నిన్ను అరెస్ట్ చేయము, తీసుకొచ్చి మీ ఇంటికి వదిలిపెడతా ఉన్నారు. ఇప్పుడేమో నన్ను అరెస్ట్ చేయడానికి వెళ్ళేదంటే తలుపులు పోట్లు కొట్టి అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వం మిస్హ్యాండిల్ చేస్తుంది ఇష్యూ, నేను కాదనడం లేదు. కానీ అరెస్ట్లే చేయడానికి లేదు, ధ్వంసం చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు, చట్టం తన పని తను చేసుకోవడానికి లేదు అనడం అది సమంజసం. ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎవరిని అరెస్ట్ చేయాలి, గవర్నమెంట్. తుని సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడండి, హోంమంత్రి ఏం మాట్లాడండి, అసలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు ఇది చేయలేదు, ఇది కడప నుంచి వచ్చినటువంటి దుర్మార్గులు చేశారు అని. నువ్వు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎందుకు అరెస్ట్ చేస్తావండి అంటే అరెస్ట్ చేసి తప్పులేదు, నాకు ఇన్వెస్టిగేషన్ లో తేలితే అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. సుయోధన్ గారు, యాక్చువల్గా ఒక కేసు మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనే బాధ్యతాయుతమైన వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉండే బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇవాళ మాట్లాడిన తీరు చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి మాట్లాడే తీరు చూస్తుంటే ఇక్కడ ఏదైనా చట్టబద్ధంగా పాలన కొనసాగుతుందా లేదా అని అనుమానం చాలాసార్లు కనిపిస్తున్న సందర్భం మాకు కనపడుతుంది. చట్టబద్ధంగా ఏమైనా జరుగుతుందా, ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుందా, దోషులు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చిత్తశుద్ధితో జరుగుతుందా, ఈ ప్రశ్నలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కరెక్ట్ అండి. మనకి ఏ క్రైమ్ జరిగిందన్న ఆరోపణ వచ్చినా కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరగాలో అలాగే జరగాలి.
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చూసుకోవాలి, దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, దాన్ని బట్టి దాని మీద ఏమన్నా అపోజిషన్ ఉంటే వాళ్ళు ఫైల్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. చాలా ప్రాసెస్లు ఉన్నాయి, సిఆర్పిసి అని ఉంది, సిపి. కానీ ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం ఏముందంటే ఇందాక చలసాని గారు మాట్లాడినట్టుగా మేజర్గా ఎవరో తప్పు చేస్తే ఇంకొకరి మీద వేటు పడ్డట్టుగా. మనం ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇమాజినేషన్, ముద్రగడ గారు నిజంగానే తప్పు చేశారనుకుందాం మినిట్కి, అరెస్ట్ చేయండి. మీరు ఎలా అరెస్ట్ చేశారో కూడా మేము క్వశ్చన్ చేయం. కానీ దాన్ని ఎవరో కవర్ చేస్తుంటే ఒక విజిల్ బ్లోవర్ని, ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిస్ట్ అంటే నథింగ్ బట్ విజిల్ బ్లోవర్, ఒక విజిల్ బ్లోవర్ని మీరు నోరు ఆపేశారనంటే అది మాత్రం తప్పకుండా అది జరగకూడదు డెమోక్రసీలో. ఇక డెమోక్రసీకిను సద్దాం హుసేన్ పాలకి తేడా ఉంది. ఇప్పుడు 2014లో జరిగింది, హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు ఏబిఎన్ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఏబిఎన్ నేను వేరే TV9 నేను, అది సుప్రీంకోర్టుకు వెళ్ళింది, కురియన్ గారి జడ్జిమెంట్ వచ్చింది, మనకి చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ రిస్టోర్ దిస్, యూ కెన్ నాట్ స్టాప్ MSOs. దే వెంట్ అహెడ్, సుప్రీంకోర్టు ఒక స్టెప్ ముందుకు వెళ్ళి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయండి MSOsకి, ఆపరేటర్స్కి, ఛానల్స్ రిలే చేస్తుంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే కనుక సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పారు. ఎందుకు చెప్పారు? క్లియర్గా ఎవరన్నా సరే పదవిలోకి వస్తే చిన్న చిన్న సొసైటీల దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, చీఫ్ మినిస్టర్ వరకు మేము పవర్లో వచ్చిన వెంటనే మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే ధోరణి ఉండకూడదని మనకి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం కింద బోల్డ్ చట్టాలు ఉన్నాయి, చట్టాలని ఫాలో అవడానికి రూల్స్ ఉన్నాయి, రూల్స్ తర్వాత ప్రతి ప్రొఫెషనల్ అసోసియేషన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అడ్వకేట్స్కి అడ్వకేట్స్ యాక్ట్ ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ డాక్టర్స్కి ఉంటాయి, ఇంజనీర్స్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి. అలాగే బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ కూడా, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నటువంటి అన్ని గైడ్ లైన్స్లోనూ 11 గైడ్ లైన్లు ఉన్నాయి బ్రాడ్గా. అందులో ఏ తప్పు చేయలేదు. మీ ఛానలే కాదండి, ఏ ఛానల్ అయినా కూడా, మీ ఛానల్కి వచ్చామని ఛానల్ గురించి మాట్లాడడం అన్నట్టు కాదు, ఏ ఛానల్ కూడా తప్పు చేయలేదు. అలాంటిది ఛానల్ని ఎందుకు బ్యాన్ చేశారు? గైడ్ లైన్ ఒకవేళ ఒక ఆర్డర్ ఇచ్చారు, కలెక్టర్ గారు ఇలా చెయ్యొద్దు అని అన్నారు అనుకుందాం, ఇనిషియేట్ కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడి నుంచి మొదలైందండి. కానీ కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడి నుంచి మొదలవుతే తప్పు ఏం చేశారో చెప్పకుండా ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ ఇలా చేస్తే మేము ఛానల్ని బ్యాన్ చేస్తామని కూడా ఎక్కడ మాకు ఇది లేదు. రెండు పేజీల అడ్వైజరీని కలెక్టర్ అక్కడ ఇష్యూ చేసినప్పుడు ఆ 2 పేజీల అడ్వైజర్లు కూడా లైవ్లు పెట్టొద్దు, ఉద్వేగపూరిత వాతావరణాన్ని రెచ్చగొట్టేలాగా అది అప్పుడే కాదండి, ప్రతిసారి ఏ కలెక్టర్ అయినా సరే కొంచెం కమ్యూనల్ డిసార్మనీ ఉండొచ్చన్న కానీ, లేకపోతే ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు కానీ, క్లాషెస్ రావచ్చు అని అంటే ఏ కలెక్టర్ అయినా, ఏఎస్పీ అయినా, ఏ జిల్లా అధికారి చాలా సార్లు ఇష్యూ చేస్తూనే ఉంటారు. అది మనం చూస్తూనే ఉంటాం, పేపర్లో కూడా వస్తుంది. అప్పుడప్పుడు 144, ఇక్కడ 144 కూడా పెట్టింది లేదు, ఆ స్టేజ్ వరకు వెళ్ళిందే లేదు. అండ్ అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే తీసుకున్న యాక్షన్, మనం ఇక్కడ ఖండించాల్సింది ఏంటంటే తీసుకున్న యాక్షన్. ఆన్ వాట్ బేసిస్ వీళ్ళ మీడియా హౌస్ బి షట్? సింపుల్ అండి, ఒక న్యూస్ పేపర్ని అనుకోండి క్లోజ్ చేయడం చాలా కష్టం, దాని ప్రాసెస్ అవి చాలా ఎక్కువ. MSOs అనుకోండి, ఒక ఫోన్ కొట్టి బెదిరించి బంద్ చేయించవచ్చు, వైర్లు కట్ చేస్తే ఒక పోలీసు ఉన్నతాధికారి ఒక MSOకి 10 నుంచి 15 సార్లు కాల్ చేసి ఆపించారంటే ఎంత రాజ్యాంగపరమైన ఉల్లంఘన. ఇదే అంటున్నానండి. ఇప్పుడు ఇందాక మన రెడ్డి గారు కూడా అదే చెప్పారు, అంబటి గారు కూడా అదే అంటున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏం లేదే, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగానే ఉంది. తునిలో అయిన గొడవలకి దీనికి ఏంటి సంబంధం? ఒకసారి జరిగిందని చెప్పి ప్రతిసారి జరిగితే అది మళ్ళీ ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. మీరు కనుక హార్మనీ పాటించలేకపోతే, సోషల్ ఆర్డర్ని నిలబెట్టుకోలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి జనాలకి చూపించకూడదు అని అంటే అది మొదటి తప్పు. సెకండ్ తప్పు, లీగల్గా యాజ్ పర్ లా ప్రభుత్వం చేయకూడని రెండో విషయం, యూ కెనాట్ ఇష్యూ అన్ ఆర్డర్ ఆస్కింగ్ టు స్టాప్ లైవ్ కవరేజ్. ఇప్పుడు ఆ ఆర్డర్ని మనం వెళ్ళి క్వశ్చన్ చేస్తే కోర్టులో అది కూడా నిలవదు. అలాంటి సిచ్యువేషన్ ఇంటరప్ట్ అండి, ఇంతవరకు ఆర్డర్ ఇవ్వలేదు. అడ్వైజరీ కూడా ఇట్ షుడ్ బి గివెన్ ఇన్ ఎ సిచ్యువేషన్ ఎప్పుడైతే నిజంగా అసలు కొట్టేసుకుంటారు జనాలు, చచ్చిపోతారు ఒకరినొకరు, అసలు అలాంటి సిచ్యువేషన్ లేదు. అలాంటి సిచ్యువేషన్ ని కల్పించి ఎవరు కల్పించారో ఇన్వెస్టిగేట్ చేయండి. అలాంటి సిచ్యువేషన్ లేదు. ఆయన పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నారు. ప్రొటెస్ట్ చేసే పద్ధతి కరెక్టా కాదా అది మీ ఇష్టం, ఆయన్ని మీరు అరెస్ట్ చేసుకుంటారా అది మీ ఇష్టం. కానీ మేము అరెస్ట్ చేసేటప్పుడు మీరు లైవ్ కవరేజ్ చేయొద్దు, మేము ఎలా అరెస్ట్ చేస్తున్నామో మీరు చూపించొద్దు. అది అలా ఆపలేం కదా. ఇంకప్పుడు డెమోక్రసీ ఎందుకు అవుతుంది? గారు చెప్పండి. ఈ ఆర్డర్ ఇచ్చే అధికారం ఏ స్థాయి అధికారికి ఉంటుందండి?
లేదు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనట్లేదండి. ఏ స్థాయి? ఆ District జిల్లాకి executive జిల్లా అధికారి magistrate కలెక్టర్ జిల్లా- ఉంటుందా? ఆయన ఇవ్వచ్చండి. కింద స్థాయిలో ఉంటుందా? జిల్లా అధికారిగా నోడల్ అధికారిగా MSL కి సంబంధించి కలెక్టర్ ఇవ్వచ్చు. నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉంటారు. ఇవ్వచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కలెక్టర్ అడ్వైజరీ ఇష్యూ చేస్తారు. అయితే అవును. ఏ టైంలో ఎలాంటి ప్రసారం SP కూడా చేయాలి, ఇవ్వచ్చండి. ఎట్లాంటి ఒకవేళ ఎట్లా- కలెక్టర్ ఎట్లాంటి లేకపోతే ఎట్లాంటి SP కూడా పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలని ఆల్రెడీ నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఒక వ్యవస్థ సంస్థ ఉంది. ఉంది. దానికి సంబంధించిన దాన్ని నిబంధనలు ఉంటాయి. నియంత్రించ- ఒక్క దాని చిన్న ప్రకారం కంప్లైంట్ ప్రతి చాలండి. ఛానల్ కూడా ఇప్పుడు నడుస్తుంది. సాక్షి టీవీ అని కాదండి, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, హిందీ ఛానల్స్ అవిను చాలా అసహ్యంగా మనం చూడలేనటువంటి టెలికాస్ట్ చేసినప్పుడు ఎవరో మామూలు వ్యక్తి, ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేస్తే కూడా మూయించిన పరిస్థితులు ఉన్నాయి. ఇమీడియట్ గా బ్లాక్ చేస్తారు ఛానల్. There is a due process. దెర్ ఇస్ అ డ్యూ ఎగ్జాక్ట్ గా. డెమోక్రసీ లేకపోవడానికి ఏమిటంటే ఎవరి నోరు నొక్కకూడదు. ఇంటాలరెన్స్ అంటే ఇదే. మనం ఇంత డిబేట్ నేషనల్ లెవెల్లో ఇంటాలరెన్స్ అని మాట్లాడుకున్నాం, కానీ తర్వాత అందరికి అర్థమైంది అదేం లేదని. కానీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో టార్గెటెడ్ దిస్ ఇస్ కాల్డ్ యాక్చువల్ ఇంటాలరెన్స్ మీరు అంటున్నారు. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఆ రోజు బ్లాక్ చేశారు, లేదా మొత్తం రాష్ట్రం అంతా ఆఫ్ చేశారంటే దట్ ఈస్ కాల్డ్ దెర్ మస్ట్ బి సమ్ రీజన్. ఇది టార్గెటెడ్ దిస్ ఇస్ Correct. మరీ వ్యవహారం. అది కూడా ఇంటాలరెన్స్ అండి. చూపినివ్వండి. కానీ నిజంగా ఇప్పుడు సాక్షి టీవీ కానీ ఏ ఛానల్ కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఓన్లీ అబద్ధాలే చెప్పారనుకోండి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. మీరెందుకు ముందే నిశ్చయం చేస్తారు? ఆయన ఎందుకు తప్పు చేయాలి? జరగాల్సింది పాపం పండనివ్వాలండి. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, పాపం పండనివ్వాలి. నిజంగా ఎవరైనా తప్పు చేస్తుంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయగలుగుతారు? తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేయగలుగుతారు. నిజంగా తప్పు చేస్తే సాక్షి టీవీ వాళ్ళని వచ్చి కేసు పెట్టి చైర్మన్ అరెస్ట్ చేయమండి. జనవరి 31 ఇన్సిడెంట్ రోజు ఏం జరిగిందో ఆ రోజు వేదిక మీద ఉన్న చాలా మంది మనుషుల్లో దాదాపు ఒక 20 మందో 30 మందో ఈ ఘటనకి బాధ్యులు అని చెప్పి ఒక రకమైన లిస్టే ప్రకటించారు. ఆ లిస్ట్ లో మొదటి ముద్దాయి ఇవాళ అనుకున్నట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి ఇవాళ ఆమరణ దీక్ష చేసి హాస్పిటల్లో ఉన్నారు. మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఒక రకమైన ప్రశ్న కూడా ఉత్పన్నం సో అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఏంటంటే 31వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద కేసులు పెట్టారు. ముద్దాయిల్ని ఎవరెవరినో కూడా సీక్రెట్ గా ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే ముద్దుగడ పద్మనాభం ఉద్యమం చేస్తే అరెస్ట్ చేస్తారు, లేకపోతే లేరు. మీ పార్టీకి సంబంధించి చాలా మంది పులివెందుల నుంచి, అక్కడి నుంచి, కడప నుంచి, రాయలసీమ నుంచి, అనంతపురం నుంచి చాలా మందిని తీసుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ తీసుకొచ్చి నిప్పు పెట్టారని ఒక రకమైన ఇక్కడ అంశం ఏంటంటే, ఇక్కడ మన సీక్వెన్స్ గమనిస్తే ముద్దుగడ పద్మనాభం గారు ఈ మధ్యన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి అందరినీ కలుసుకున్నారు. కలుసుకుని ఆగస్టులో ఉద్యమం జరుగుతుంది అని అందరికీ చెప్పారు. ఓహో, ఆగస్టులో ఉద్యమం చేయబోతున్నాడు కాబట్టి ముందు నుంచి నొక్కేద్దాం అనేది ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు. ఇది ఒక తప్పుడు విధానం. నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇన్సిడెంట్ జరగగానే ఇక్కడ శాంతపూర్లందరూ కూడా ఇక్కడ అసలు అలాంటి పాపాలు చేసే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళంతా కడప నుంచి వచ్చారు, జగన్ మనుషులు అని అన్నారు. మరి వాళ్ళు అరెస్ట్ చేస్తుంది ఎవరండి? జగన్ మనుషులు కాదే. వాళ్ళు అరెస్ట్ చేస్తుంది ఈస్ట్ గోదావరి వాళ్ళు, వెస్ట్ గోదావరి వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు. మరి తుని వాళ్ళు వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? అసలు ఎవరు ఏ జిల్లా వాళ్ళు ఎలా తెలుసు మీకు? నిజంగా మనుషులు ఏ జిల్లా నుంచి ఎవరో తెలిస్తే, ఏ జిల్లా నుంచి ఎవరో తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు అసలు ఎలా తెలుస్తుంది ఎవరే జిల్లా? అడిగి ఐడి కార్డు చూపించి ఎక్కారా మేము ఈ జిల్లా నుంచి అని చెప్పి? ప్రాసెస్ జరిగిందండి, విచారణ జరిగింది. వాళ్ళు విచారణ చేశారు, ఎవరో దోషులు నిర్ణయించారో వాళ్ళు కాదు కదా. అంటే 100కి 100 పాళ్ళు ఆ ముద్దాయిను, నేరారోపణ చేయబడిన వాడిను ప్రాథమిక సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయటం 100కి 100 రూపాయలు కరెక్ట్. కానీ పొలిటికల్ మోటివేట్ చేసి ముద్రగడ పద్మనాభం వచ్చి ఇక్కడ అందరినీ తిరిగి కలుసుకుని తన ఉద్యమాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దశలో అరెస్ట్ చేయాలి. అప్పుడు లేకపోతే మనం కాముగా ఉండాలనే ఒక రాజకీయ కుట్ర ఉంది. నేను ఐ డోంట్ థింక్ సో సార్. నేను అనుకోవడం లేదు. నేను చెప్తున్నాను సార్, ఎప్పుడు ఆగస్టు జరగబోయే దానికి దోషులందరినీ కూడా అరెస్ట్ చేయడం ఆంజనేయ రెడ్డి గారిని చెప్పమని నాకు అభ్యంతరం లేదు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా అభిప్రాయం ఉంటుంది కదా. మీరు నేను ఒక్క విషయం, మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. నేను జరిగినటువంటి సీక్వెన్స్ ప్రకారం ఒక తర్కాన్ని అనండి లేదా లాజిక్ అనండి. ఏమండి, ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేసేటప్పుడు ముద్రగడ పద్మనాభం మొదటి ముద్ద, ఒక నిమిషం, ముద్రగడ పద్మనాభం మొదటి ముద్దే కాదండి నిరాహార దీక్ష మొట్టమొదటి ఫిబ్రవరి 1. మరి ఆ రోజున ఎందుకు మీరు వెళ్ళి మీ హామీలన్నీ నెరవేరుస్తామని ఎందుకు చేశారండి? కరెక్ట్, నేను అదే అంటున్నాను. ఒకటి. రెండోది, ఆ తర్వాత కూడా మీరు అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారని ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో చిరంజీవి గారిని, రఘువీరారెడ్డి గారిని, బొత్స సత్యనారాయణ గారిని వీళ్ళందరినీ కలుసుకుని ఒక వేదిక తయారు చేయబోతున్నాడు, దీన్ని హెరాస్మెంట్ చేయాలి, మనం తొక్కేయాలనేటువంటి కుట్ర లేకపోతే ఎందుకు జరుగుతుందని అనేది ఆధారాలు లేకుండా అంటలా జరుగుతున్న పరిణామ క్రమం సీన్ వైజ్ గా చూస్తే అప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ముద్రగడ పద్మనాభం వెళ్ళి నన్ను కూడా అరెస్ట్ చేయండి, లేకపోతే ఆయన వదలంటే అరెస్ట్ చేయాలి కదండి. అరెస్ట్ చేయకుండా ఇంటికాడ ఎందుకు దింపారండి?
ఇండియా ఇదంతా ఒక కుట్ర నేరపూరితమైన పోలీస్ కుట్ర చేస్తున్నది పోలీస్ స్టేషన్లోకి చంద్రబాబు అనుమతి నాయుడు లేకుండా ప్రభుత్వం ప్రవేశించి ఆక్రమంగా చేశారని చెప్పి అదే కేసులో అదే ఎక్కడ నేను ఏమంటున్నా అంటే అంటే నేను ఒక ప్రభుత్వం సమాచారం- మిస్హ్యాండిల్ సమాచారం చేసింది చెప్తాను. ఇష్యూ నేనేం సమాచారం కాదనడం చెప్తాను. లేదు. లేదు, ఆయన అనాలిసిస్ ఒప్పుకున్నారండి. చేయండి. ముందే అదే ఒప్పుకున్నారు ఆయన. మీకు సమాచారం చెప్తున్నా అనాలిసిస్ చేయండి. 69 కేసుల్లో ముద్రగడ ముద్దాయి అని ప్రభుత్వమే చెప్పింది. మరి 69 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టాలి. సార్ అతను దీక్ష భగ్నం చేస్తున్నప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు అతని చేతికి మీకు గుర్తుందో లేదో అతను చుట్టూ ఉన్న ముగ్గురు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలు ఇవి. తమిళనాడులో కరుణానిధి గారిని అరెస్ట్ చేశారు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి. అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే పగులు పోతే వాళ్ళంతా కార్యకర్తలంతా ఉంటారు, పెద్ద గందరగోళం జరుగుతుంది. రాత్రులు ఇది కూడా మన నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా అరెస్ట్ చేస్తారు అర్ధరాత్రి. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు కాపాడడం కోసం, కమోషన్ లేకుండా చేయడం కోసం. ముద్రగడ గారి ఇష్యూ ఒకటి ఇష్యూ అయితే దాంట్లో లోపాలు ఉన్నాయి. ఆయన బాధ హక్కుల కోసం ఉద్యమం చేయడం తప్పు కాదు. కానీ ఎవరు ఆ జరిగే కాదు. విధానం అందులో కొన్ని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదంతో తప్పు కాదు, కానీ అమాయకులు బలవకూడదు. రెండో విషయం వల్ల మీడియా గురించి మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఒకటి ముద్రగడ గారి ఇష్యూ. ముద్రగడ గారి ఒక పాయింట్ అండి, మీరు దీని మీద మీరు ఏం స్పందిస్తారో చూద్దాం. ఆయన అరెస్ట్ చేయడం ఒక ఎత్తండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు ఏం చేశారండి? వాళ్ళ ఫ్యామిలీ కూడా దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చోవడమే తప్పు కాదు కదండి. నేను అనేది ఎప్పుడు సో రాంబాబు గారు చెప్పిన పాయింట్ ఎక్కడ వచ్చిందంటే ఆయన ఇప్పుడు ఆయన దీక్షలో కూర్చున్నందుకు అరెస్ట్ చేశారా? జనవరి 31 దాని గురించి అరెస్ట్ చేశారా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి ఆ ట్రైన్ ని ఇన్సిడెంట్ అయినప్పుడు ఇచ్చేసారా? ఆయన దీక్షలో కూర్చోడం ఏం చెప్పారు? ఎవరిని అరెస్ట్ చేయకూడదు, కేసులన్నీ ఎత్తేయాలా, దానికి నిరసనగా నేను దీక్షలో కూర్చుంటున్నానని స్పష్టంగా చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు. ఆంజనేయ రెడ్డి గారు ఇవాళ ఆయన దీక్షను భగ్నం చేశారా, లేకపోతే తుని ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ కేసుల మీద అదుపులోకి తీసుకున్నారో ప్రభుత్వం అంతా ఎప్పటికీ క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వం బాధ్యత అండి, చెప్పాలి అది తప్పకుండా. ముద్రగడ్డ పద్మనాభం లాంటి సీనియర్ లీడర్, ఆయన రాజకీయంగా అనేక విభేదాలు ఉండొచ్చు, ఆయన ఉద్యమాన్ని సరైన దారిలో నడుపుతున్నాడని నేను మాట్లాడవచ్చు, కానీ ఆయన యొక్క ఇంటిగ్రిటీని, ఆయన ఆనెస్టీని ఎవరు క్వశ్చన్ చేయలేరు. కానీ ఉద్యమాన్ని నడపడంలో ఆయన చాలా గందరగోళం చేశాడు. కాపు యొక్క ఉద్యమం వేరు, ఈ రోజు దుర్ఘటన జరిగిన వేరు. అది డిఫరెంట్ మ్యాటర్. కానీ అదే నేను చెప్పేది. అంటే ఈరోజు మీరు ప్రభుత్వం సక్రమంగా నడపట్లేదని అరెస్ట్ చేశారా? లేదు, అది నేను అందుకోసం నేను చెప్తున్నాను, నేను అదే విషయం చెప్తున్నాను. ఈ రోజు ఆ దోషులందరినీ కూడా ఎవరిని అరెస్ట్ చేయడం, ఈ రోజు వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి, గతంలో ఉన్నాయి, వాళ్ళందరినీ ఈ రోజు అరెస్ట్ అయ్యాడు. చట్టం పనిచేయడానికి లేదా? సార్ మేము 2009లో ఒక నిమిషం అండి, 2009లో మా జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2008లో వారికి వ్యతిరేకంగా మేము ఉద్యమం నడిపితే కలెక్టరేట్కి వెళ్ళి ఒక కుండీ బగిలిందండి. ఒక కుండీ బగిలితే మేము 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాము. ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యం, దుర్మార్గం జరిగితే ఆ రోజు ఆ ట్రైన్ డ్రైవర్ ఎంతో వందల ప్రాణాలు కాపాడగలిగాడు ఆయన. చాలా మంది రౌడీ లేకుంటే ఎంతమంది సరిపోయేవాళ్ళు. రౌడీ షీట్లు ఉన్నారని చెప్తున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్లో దూడల పని అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన కీలక కార్యకర్త అనే సమాచారం కూడా వస్తుంది. శ్రీనివాస్ గారు, నేను రోజుకి 14 గంటలు, 15 గంటలు లేదా 18 గంటల పాటు కష్టపడుతున్నా, ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి తరచుగా చెప్తున్న మాటలు. ఈ మీడియాపై నియంత్రణ విషయంలో కానీ, లేకపోతే ఒక ఉద్యమాన్ని డీల్ చేసే విషయంలో కానీ వస్తున్న వైఫల్యాలు కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, నిజంగా బ్రాండ్ ఇమేజ్కి తోడ్పడతాయా, లేకపోతే ఉన్న బ్రాండ్ని దెబ్బతీస్తాయా? ఈ దేశంలో ముఖ్యమంత్రులు కంపేర్ చేసుకుంటే దాదాపు 14, 18, 26 గంటలు నాకు తెలియదు కానీ అప్రాక్సిమేట్లీ ఎన్ని గంటలు అత్యధికంగా పనిచేసాను ఆయన ఒప్పుకుంటాను. అదే నాకు తెలుసండి. నేను ఏంటన్నానంటే నిజంగానే కష్టపడి నేను డిస్ప్యూట్ చేయట్లేదు. యాజ్ పర్ చీఫ్ మినిస్టర్స్ కన్సర్న్ చాలా కష్టపడి పనిచేస్తున్నాను. దాంట్లో ఏం లేదు, 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు, దాంట్లో కూడా నేనేం తప్పట్లేదు. నిజంగా చాలా కష్టపడి పనిచేస్తాను. మీరు అన్నట్టుగా మీరు పోరాటం చేస్తున్నట్టుగా ప్రత్యేక హోదా అయితే కాదండి. నేను అనేది అల్టిమేట్ ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను ఐ డోంట్ వాంట్ డిస్రెస్పెక్ట్ ఎనీ పర్సన్. అల్టిమేట్లీ వాట్ వి వాంట్, ఏం జరిగింది? వాళ్ళు 29 సార్లు వెళ్ళారు. ఇవాళ మేము మాట్లాడుతుంటే ఈ మంత్రి గారు మాట్లాడతారండి, తాగి పడుకున్నారా, సమైక్య ఆ రోజు మేధావులుగా మిగతా వాళ్ళు కానీ చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు మంత్రి గారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన వాళ్ళని అత్యంత ఘోరంగా నీచంగా అవమానం చేసే మంత్రులు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారంటే వీళ్ళకి ఎలాంటి ఆ రోజు ఏం చేశారో తెలుస్తుందండి. మనుషులుగా కూడా చూసే సంస్కృతి లేదు కొంతమంది మంత్రులకి. సరే, అది నెక్స్ట్ ఆస్పెక్ట్. రాష్ట్రంలో ఉన్న బ్రాండ్ అంబాసిడర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం కావాలంటే ఒక ఓపెన్, అంటే ఒక వికాసానికి పారదర్శకత ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ప్రపంచంలో ఎవరన్నా ఏ యొక్క సంస్థలు రావాల్సుకున్నా దాని ట్రాన్స్పరెన్సీ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఒకటి, మూడోది అక్కడ ఉన్న పని నైపుణ్యతోటి. మన పని నైపుణ్యంతో కొరత లేదండి. అది వేరే సెపరేట్ సబ్జెక్ట్గా మనం మాట్లాడచ్చు. కానీ ఇలాంటి టైంలో నిజంగా మీడియాపై నిజంగా ఒక దేశం అభివృద్ధి చెందిందా, లేకపోతే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా, లేకపోతే ఒక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, తదితర అంశాలను మనం
ఒక మెజర్మెంట్లోకి తీసుకున్నప్పుడు పత్రికా స్వేచ్ఛను కానీ మీడియా స్వేచ్ఛను కానీ ఖచ్చితంగా ఒక మెజర్మెంట్లోకి తీసుకుంటారు. నిజంగా ఒక దేశంలో మనం వెళ్ళొచ్చా లేదా అని ఒక రకంగా మనం ఇంటర్నెట్లో ఎక్కడైనా చూసినప్పుడు మీడియా స్వేచ్ఛ ఎలా ఉంది, అక్కడ రక్షణ ఎలా ఉంది, తదితర అంశాలు ఇది టాప్ ప్రయారిటీకి తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారాలతో ఏపీకి మంచి పేరు వస్తుందా? నిజమైన శుభోదయం ఏపీకి ఉంటుందా లేకపోతే అస్తమయం ఏపీకి ఉంటుందా అనేది ఒక రకమైన సన్ రైజ్ ఏపీ అని ఒకటి పెట్టుకున్నాం. పారదర్శకత ఇందాక ఏదైతే మూడో పాయింట్ అది చెప్తుంటే మీరు పారదర్శకతని ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ ద యాక్షన్స్. అంటే యాక్షన్స్లో కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో కానీ ప్రతిఫలించి కూడా ఉండాలి. కానీ ఒకటేంటంటే నా బాధ ఏంటంటే అండి, రాష్ట్రంలో ఇవ్వాలన్న ఆయన మొత్తం అందరినీ పిలిచి నిన్న జరిగిన ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే కూడా ఈ విధంగా జరిగితే కూడా పెట్టుబడులు రావడానికి ఇబ్బంది జరుగుతాయి. అందువల్ల ముఖ్యంగా ఆయన 2 మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఓపెన్గా ట్రాన్స్పరెన్సీగా బయటికి రావాలి. రాష్ట్రంలో తొక్కేస్తాం రా కానీ మాట్లాడుకుందాం రా అనే పదవి నేనేమన్నా అందరినీ కలిసి ఆహ్వానించమంటున్నాను. ఇవాళ నేను అనుకున్నాను రాంబాబు గారు కూడా చేయరు. నేను అందరినీ పిలిచాను. ఇన్సిడెంట్ బ్రాండ్ ఏపీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుందని నేను అనుకోవడం లేదు. ఛానల్ని సాక్షి ఛానల్ లేదా ఎన్టీవీ ఛానల్ ఆపారా? పెద్ద ప్రజాస్వామ్యం గొంతు నొక్కేశారు, ఇంకా ప్రజాస్వామ్య హక్కులు లేవు, పేపర్లకు హక్కులు లేవు అని అంత సీరియస్ ఇష్యూ ఏం కాదు. ఇది తాత్కాలిక సంఘటనగా నేను భావిస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు ఎల్లుండి అన్ని ఛానల్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇది మంచిది కాదు, కులాల పోరాటం మంచిది కాదు అంటున్నారు. కులం పేరుతో ఈ రాష్ట్రంలో విధ్వంసం జరగడం మంచిది కాదు. ఏమంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆల్ ఇండియా రేడియోని 48 గంటలు ఆపగలమా? లేకపోతే వేరే ఒక ఇంగ్లీష్ దాన్ని ఖండిస్తున్నాం కదండి. రాష్ట్రంలో ఇలాంటి నేనేమంటున్నానంటే దీన్ని మనం పెద్ద భూతద్దములు పెట్టి చూడాల్సిన అవసరం లేదంటున్నాను నేను. అయితే కులాల పోరాటం మంచిది కాదు. కులం పేరుతో రాష్ట్రం అంతా ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరగడం, లేదా పోయినసారి తునిలో ఆ రైలు మీద ఆ దాడి జరగడం, పోలీస్ స్టేషన్ మీద జరగడం, ఇదేమాత్రం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు. మన కొత్త రాష్ట్రం, అభివృద్ధిని చెందుతున్న రాష్ట్రం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసే వ్యక్తి. మీరు 16 గంటలు 18 గంటలు అంటున్నారు. ఏదేమైనా రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా ఉంటే మంచిదని నేను రాంబాబు గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాంబాబు నేనేంటంటే మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే అక్కడ ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బ్రాండ్ ఇమేజ్ మనం కాపాడుకోవడానికి ఇలాంటి జరగకుండా అటు వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఇటు ప్రభుత్వం నుంచి బీజేపీ తరఫు నుంచి వీళ్ళు కన్విన్స్ చేసుకుని ప్రశాంతమైన కన్విన్స్ చేసుకునే స్టేజ్ దాటిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా కలిసి కూర్చొని ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే పరిపాలనా పద్ధతి ఎలా ఉన్నది, పోలీస్ యాక్షన్ ఎలా ఉన్నది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉన్నది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అవన్నీ సక్రమంగా లేకోకుండా ఎవరో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారనేది సరైనటువంటి పద్ధతి కాదు. విజయవాడలో జగన్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి కొంతమంది ట్రై చేస్తుంటే ఆ మంటలు కార్యకర్తల మీద ఎక్కడ పడతాయని రక్షించడానికి పోలీసు ప్రయత్నం చేస్తే ఆ నెత్తి మీద పోలీసు బొమ్మ ఉన్న నెత్తి మీద టోపీని కూడా ఎగరగొట్టిన ఘటనలు చూసిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం నేను ఈ మధ్యన ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక మిత్రుడితో మన గుంటూరులో ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉందా విజయవాడలో కనుక రాదు సార్, ఇక్కడ మైండ్ సెట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ సార్, లోకల్ ఈజ్ డామినేటింగ్, వెళ్తే ఎవడో ఒక దాదాగిరి చేస్తాడు, ఎవడో ఒకటి ఇది చేస్తాడు, వాళ్ళేమో కంట్రోల్ చేయరు పోలీసులు అనేటువంటి మాట మాట్లాడారు. ఇప్పుడైతే పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేనప్పుడు ఎందుకు వచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారండి? ఒకటి న్యాయం జరుగుతుంది, ఎవరన్నా కొట్టారంటే ఇమీడియట్ గా పోలీస్ స్పందిస్తుంది, రికమెండేషన్ లేకుండా స్పందిస్తుంది, మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవసరం లేదనేటువంటి భావన ఉంటే కుదురుతుంది. ఇందాక వారు అన్నారు కులాల పోరాటం సరైన పద్ధతి కాదు అని. నిజంగానే కులాల పోరాటం సరైనటువంటి పద్ధతి కాదు. దీనికి కారణం ఎవరు? ముద్రగడ పద్మనాభమ్మ కాదే? తునిఘటన వల్ల ఆంధ్రప్రదేశ్ కి మంచిదండి. తునిఘటన తుని ఘటనకు బాధ్యులు ఎవరండి? అక్కడ చేరిన జనమా? తుని ఘటనకు నేను చెప్పే కోణం ఏంటంటే అవునో కాదో మీరు ధర్మంగా ఆలోచించండి. ఒక మాబ్ సైకాలజీ అక్కడికి వచ్చిన తరువాత మీరు ఎంతమంది పోలీస్ బందోబస్తును పెట్టాలని ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి ఊర్లో ఒక చిన్న గ్రామంలో ఎన్ని వందల మంది పోలీసుల్ని సాయుధ ఎంత పోలీసులు పెట్టారు? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ దహనం చేస్తుంటే
ఫైర్ చేశారండి కానీ ఫైర్ చేయండి, మీరు ఫైర్ చేయటం అంటే ఫైర్ చేస్తే దానికి చాలా ప్రమాదకరం. నువ్వు చాలా పొరపాటు పడుతున్నారు మీరు. మీరు ఫైర్ చేయటం అంటే జాగ్రత్త. రాంబాబు గారు సార్ ఇక్కడ చాలా కీలకమైన అంశం ఉంది. ఏంటంటే మీరు అక్కడికి వస్తున్నటువంటి 1,00,000 మంది జనం ఉంటే 50 మంది పోలీసులు ఉంటే సాధ్యపడుతుందండి? ఎంత టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. లాంటి సీనియర్ లీడర్ ఏం మాట్లాడారు? బహిరంగ సభకు వచ్చారా? ఆ రోజు రైలు రోకోకి వచ్చారా? చెప్పండి. రైలు రోకోకి వచ్చారా? బహిరంగ సభకు వచ్చారా? మీరు చెప్పండి రాంబాబు గారు. రాంబాబు గారు నేను చెప్పేదేనండి. మీరు రైలు రోకోకి వచ్చారా? బహిరంగ సభకు వచ్చారా? ఆ రోజు రైలు రోకోకి రైలు ఏమంటే రైలు ఆపండి అని చెప్పలేదా? ఆంజనేయుడు గారు లేదండి. ఇప్పుడు మీరు ముద్దగడ పద్మనాభ ఏమన్నాయండి? చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి బస్సులు తగలేమన్నాడు. ఎన్టీ రామారావుని దించేసినప్పుడు, పరిటాల రవిని హత్య చేసినప్పుడు అప్పుడు బస్సులు తగలేమని ఆయన ఫోన్లు చేసి ముద్దగడ పద్మనాభం అంటే చెప్పొచ్చు. ఇవాళ దాన్ని అందరూ ఖండించవలసిందే. దీనికి కారణం ఎవరు? అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు రాయలసీమ వాళ్ళు, అకార్డింగ్ టు కొంతమంది మాబ్ సైకాలజీ. నా లెక్క ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్లే తీసుకొచ్చి దానిలో పెట్టి గందరగోళం చేసేసి జగన్ మీద ముద్దగడ మీద తోసేయాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం వాళ్ళు చేయలేదని. డిఫరెంట్ సబ్జెక్ట్. నంబర్ 1 ఉద్యమం ఎలా జరగాలి అని ఒక సబ్జెక్టు, హింసను ఎవరో ప్రోత్సహించాలని రెండో సబ్జెక్టు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎందుకు నెరవేర్చలేదు, నెరవేర్చలేని పక్షంలో ఎందుకు వాళ్ళతో చర్చించలేదు, ఒక మంజూనాథ్ అని ఆయన తీసుకొచ్చారు. దానికి 7 నెలలు టైం ఇచ్చారు. 7 నెలల వరకు ఆగాలి. పరిస్థితి ఒక్క నిమిషం. ఏంటంటే మీరు పబ్లిక్ ఐ నుంచి కూడా ఒక్కసారి చూడాలండి. మాకు మామూలు జనాలుగా ఎలా తెలుస్తుంటారు? తుని మా అమ్మగారు పుట్టిన ఊరండి. మా లాంటి వాళ్ళు చాలా మంది ఒక అఫెక్షన్, ఒక ఇది ఉంటుంది. అరే మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగనటి విధంగా ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారే బీజేపీని దూషిస్తారండి ప్రతిదానికి. మీరు ఆయన ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చుని. మీ మధ్యలోనే మీకు సమంజసం లేదు. మీ మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బీజేపీని దూషించారండి? అదే రాజకీయంగా అంటున్నారు. సో మేము అంటున్నారు, బీజేపీ నాయకులు స్పందించాలంటున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మెజారిటీ ఒపీనియన్ ఏమిటి, జనాలకు బాగుండేది ఏంటి, మేము ఏం చేస్తామని ప్రామిస్ చేసామనేది ఓపెన్ గా డిస్కస్ చేస్తే నేను అవుతుంది. అది తప్పకుండా గారు ఒక మాట చెప్పారు. ఏమని? కమిషన్ వేశారు, అలాగే ఇచ్చారు. సార్ ఎప్పుడు వేశారండి? 1000 crores. ఆంజనేయుడు గారు మీకు గుర్తు అమల్లో తీసుకొచ్చింది మాత్రం చెప్పండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి నిరాహార దీక్ష లేదా ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమ బాట పట్టక ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే చిత్తశుద్ధి ఉండి వచ్చిన 5-6 నెలల్లో కమిషన్ వేసో లేకపోతే కార్పొరేషన్ పెడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చు. బెత్తం పెట్టు కొట్టేదాకా నువ్వు కదలలేదు అంటే అర్థం ఏంటండి? ముద్దగడ పద్మనాభం తునిలో కాపు గర్జన పెట్టేంత వరకు అసలు నువ్వు కాపుల సమస్య మీద బ్లాక్ అండ్ వైట్కి ఎప్పుడో రాశావండి? మీరు చెప్తున్నారు మంజునాథ కమిషన్ వేశారండి. వాట్ మంజునాథ కమిషన్? ఇంతవరకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వలేదు. వాట్ ఇస్ దిస్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? తుని కట్టడానికి కానీ ఇవాళ సాక్షి ప్రసారాలు నిలిపివేయడం కానీ మరికొన్ని ఛానళ్ళు ముందుకు రానియకుండా చేయడం వెనకాల కానీ చాలా చాలా డిఫరెంట్ సబ్జెక్టులు. కాబట్టి ఇవాళ సాక్షి ప్రసారాలు నిలిపివేత వెనకాల ప్రభుత్వం దురుద్దేశమే కనిపించిందని ఒక రకమైన వాదన చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత కర్తవ్యం ఏంటని చూడాలి. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసినా సదుద్దేశం దురుద్దేశమా, కానీ ప్రసారాలు నిలిపేయడం మంచిది కాదు, మంచి పద్ధతి. దాన్ని మనం ఏ కంటెంట్తో ఖండించాలి. ముందు ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది ఒక విషయంలో. ఈ విషయంలో ఇమ్మీడియట్ గా ప్రజా సంఘాలు, దాంతోపాటు నేను ఒకటేం చెప్తానంటే
ముద్రగడ గారు హక్కుల కోసం ఉద్యమం చేయడం ఎలాంటి తప్పు లేదు. అవును. బట్ అట్ ద పద్ధతి, సేమ్ టైం పద్ధతి కాదు. ఉద్యమం అనేది separate కానీ subject. దాంట్లో ఇది లోపాలు ఉన్నాయి, చాలా ప్రభుత్వ మంది లోపాలు ఉన్నాయి. ఏంటంటే కలగలిపి కానీ చూడరు. ఇప్పుడు కుట్రదారులు క్రిమినల్స్ చేసిందని వాళ్ళు కూడా రక్షించమని చేయకూడదండి. Right. అమాయకుని పక్కన పెడదాం. కానీ యాజ్ ఫర్ వాళ్ళ మీడియా వరకు వస్తే Right, మాత్రం ప్రజా సంఘాలతో పాటు Whistle blowers ఇవాళ, ఎప్పుడు అన్యాయం ప్రజా సంఘాలతో చేయకూడదు. పాటు ఇది జాతీయ స్థాయి తీసుకెళ్ళి ఈ విషయం Yes. ఇవాళ అయిపోవచ్చు, రేపొద్దున సాక్షి రావచ్చు, రేపొద్దున ఇంకో ఛానల్ కావచ్చు, రేపొద్దున ఇంకో పార్టీ అధికారం వస్తే రేపొద్దున ఇంకో ఛానల్ Right, right. ఇది- అందరూ ఇది- కలిసి ఇది- రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది ఈనాడు మీద ఎన్ని కేసులు పెట్టినా నిషేధించలేదు కదంటే, ఈటీవీ నిషేధించలేదు, పేపర్ నిషేధించలేదు. అక్కడ చెప్పాలి. ఉద్యమకారులు కానీ Right. లేకపోతే ప్రజలు కానీ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా ప్రభుత్వం మేము కూడా అదే విధంగా ప్రవర్తిస్తామంటాం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇది వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న సుయోధన్ గారికి, అంబటి రాంబాబు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే చలసాని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. దిస్ ఈజ్ శ్రీహరి సైనింగ్ ఆఫ్. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది 10 గంటలకి, 9:30 గంటలకి మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది.